రిపోర్ట్స్ మార్చేసి జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన దశరథ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేస్తే కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. జ్యోత్స్నాకి రిపోర్ట్స్ వచ్చాయని ఫోన్ అయితే రావడంతో అప్పుడే ఇక జ్యోత్స్న అయితే నేను రావడానికి టైం పడుతుంది, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచండి, నా పేరు బయటికి రాకూడదని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రిపోర్ట్స్ గురించి మాట్లాడుతున్న జ్యోత్స్నాని చూసి దశరథ అయితే జ్యోత్స్న రిపోర్ట్స్ అంటుందేంటి, అసలు దేని గురించి మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే దీప, ఈ రోజుతో నువ్వు మా మమ్మీకి బోన్ మ్యారో ఇచ్చావో నేనిచ్చానో తెలిసిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అనుమానం వచ్చిన దశరథ వెంటనే డాక్టర్ హారికకైతే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. అంటే జ్యోత్స్న ఇక్కడ ఎవరినో కొనేసింది, రిపోర్ట్స్ అంటుందంటే ఒకవేళ దీప రిపోర్ట్స్ అయి ఉంటాయి. ఇక్కడ తను ఏమి ట్రీట్మెంట్ చేయించుకుందో మొత్తం తెలుసుకోవాలని తనైతే చాలా ఆరాటపడుతుంది అని అంటూ ఉంటుంది హారిక. అప్పుడు ఇంకా హారిక అలా అన్న తర్వాత మీరేం చేస్తారో నాకు తెలియదు మేడం, కానీ ఖచ్చితంగా జ్యోత్స్న అనుకున్నది జరగకూడదు అని అంటూ ఉంటాడు దశరథ. ఇక ఇంతలో ఇక జ్యోత్స్న అయితే అక్కడికి వస్తుంది. జ్యోత్స్న వచ్చేసరికి అప్పుడే ఇక హారిక అయితే ఖచ్చితంగా జ్యోత్స్న రిపోర్ట్స్ కోసమే వచ్చింది అని అనుకుంటూ రిపోర్ట్స్ అన్నీ కూడా అక్కడ గదిలో ఉంటాయి కదా అని వెంటనే ఆ రూమ్కి వెళ్ళి రిపోర్ట్స్ అయితే చూస్తుంది. చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. దశరథ గారు అన్నట్టు ఇది నిజమే, అసలు బోన్ మ్యారో ఇచ్చింది దీప నేను అని కన్ఫ్యూజన్లో తను వచ్చింది అని అనుకుంటూ వెంటనే అయితే తను రిపోర్ట్స్ని మార్చేస్తుంది. అలా మార్చేయడంతో మార్చేసిన రిపోర్ట్స్ అయితే జ్యోత్స్న చేతికి వెళ్తాయి. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే రిపోర్ట్స్ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, నేనే బోన్ మ్యారో ఇచ్చినట్టు ఉంది, అంటే ఇదంతా నిజమేనా అని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు కూడా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేస్తే అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.